దైవం ఉందని నమ్ముతారు గదా! లెమోరియన్స్. అప్పుడు దైవం ఉంది గదా! దైవం ఎక్కడుంటుందా అని జెప్పని ఇలా ఆలోచిస్తా ఉంటాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు చాలా దూరంలో ఒక పెద్ద ఎత్తైన శిఖరం ఉంటుంది. శిఖరం కనిపిస్తుంది. ఎత్తైన శిఖరం కనిపించినప్పుడు, ఓహో! దైవం అంటే చాలా హైట్‌లో ఉంటాడు గదా! అక్కడ శిఖరం ఉంది గదా! ఆ శిఖరం వెనకాల ఉంటారేమో భగవంతుడు. ఆ శిఖరం కొండ శిఖరం పైకెళ్తే అక్కడ నాకు కనిపిస్తాడేమో అని నేను ఆ దైవం మీద నేను యుద్ధం ప్రకటిస్తాను. నాకు నా జీవితం ఎందుకిలా ఉంది? నన్ను కాపాడటానికి ఎందుకు రాలేదు? నా నా పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నన్ను కాపాడటానికి ఎందుకు రాలా? దైవం అంటే కాపాడాలి గదా! అందరిని మంచిగా చూస్తారు అనే నమ్మకంతో ఉంటాం గదా! దేవుడంటే. అలా ఉన్నప్పుడు మరి నాకు అమ్మ లేదు, తమ్ముడు లేడు, నా తండ్రి లేడు, చెల్లెలు లేదు, ఎవ్వరు లేరు. నేనింక ఎవరి కోసం బతకాలి? నాకు ఈ జన్మ ఎందుకిచ్చారు? నేను ఈ ఇలా బాధలు ఇవన్నీ ఉన్నాయి. నన్ను కాపాడటానికి రాలేదు. మరి ఇలా ఉన్నప్పుడు. రావాలి గదా! నాకు రాలేదు. ఏం చేయాలి నేనిప్పుడని నేను దైవం మీద యుద్ధాన్ని ప్రకటిస్తాను అని చాలా కోపావేశంతో బయలుదేరతాడనమాట. ఆ కొండ పైకి వెళ్ళటానికి, ఎక్కడానికి ఆ 14 సంవత్సరాల బాలుడు నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకొని బయలుదేరతాడు. శిఖరం పైకెక్కుతాడు. ఎక్కి "ఓ అజ్ఞాత దైవమా! ఎక్కడున్నావు దిగిరా! నేను నీ మీద యుద్ధం ప్రకటిస్తున్నానని" గట్టిగా అరుస్తాడు. పెద్దగా. అరిస్తే ఏమన్నా వస్తాడా? ఎంతసేపటికి రాడు. ఎంతసేపటికి రాపోతే ఇంకా రాడులే అని చెప్పని అలా మోకాళ్ళ మీద కింద పడిపోయి ఏడుస్తా ఉంటాడనమాట. ఏడుస్తూ నేనింకేం చేయాలి? ఇహ నేను ఆత్మాహుతి చేసుకుంటానని ఆ కొండ మీద నుంచి దూకి చనిపోతాను. ఇంకా నాకు నేనింక ఎవరి కోసం నేను బతకాలి అని డిసైడ్ అయిపోతాడిక. డిసైడ్ అయిపోయి దూకుదామని జెప్పని ఇట్లా దూకబోతుంటే ఓ రామ్‌తా ఆగు అని సౌండ్ అది వాయిస్ ఇనిపిచ్చిద్ది. రామ్‌తా ఆగు అని వాయిస్ ఇనిపిచ్చేసరికి ఇలా తిరుగుతాడనమాట. తిరిగితే దేవదూత కనిపిస్తారు. దేవదూత ఒస్తది. దేవదూత వచ్చి ఒక ఖడ్గాన్ని చేతిలో బెడుతది. కూడా బంగారు వర్ణంలో, గోల్డ్ కలర్‌లో చాలా షైనింగ్‌దో మెరిసిపోతా ఉంటదనమాట. ఇచ్చేటప్పుడు ఒక మాట కూడా జెప్తారు. నిన్ను నువ్వు జయించుకో అని జెప్తారు.